నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. కుంభరాశి వారికి ఏప్రిల్ 26వ తారీఖు నుండి మే 2వ తారీఖు వరకు గల గ్రహస్థితి ఆధారంగా గోచార ఫలములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వీరి గోచారాన్ని కనుక పరిశీలిస్తే వీరి జన్మరాశి నందే రాహు సంచారం జరుగుతోంది. ద్వితీయ రాశిన శని కుజ బుధుల యొక్క సంచారము, తృతీయం నందు రవి సంచారము, చతుర్థమున శుక్ర సంచారము, పంచమమున గురు సంచారము, అదేవిధంగా సప్తమమున చంద్రకేతువుల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతున్నది. ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి చూసుకుంటే కుంభరాశి వారికి ఈ వారం ఆదాయం అభివృద్ధి అవుతుంది. కలగలిసి ఉండేటువంటి యొక్క కాలం, ఆదాయం అభివృద్ధి రెండు కూడా కలగలిసి ఉండేటువంటి యొక్క కాలంగా చెప్పుకోవచ్చు. సామాజికంగా కూడా కొంత గౌరవం పెరుగుతుంది. ఈ వారం వీరు అనుకున్నటువంటి యొక్క పనులు వాయిదా వేస్తే వచ్చే వారం వీరికి కొద్దిగా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాయిదా వేయకుండా పనులను పూర్తి చేయడం అనేటువంటిది చాలా ఉత్తమము. ఈ ఆకస్మికమైనటువంటి యొక్క ధనలాభం కూడా ఉండే అవకాశం వీరికి కనిపిస్తూ ఉన్నది. ఎగుమతి లేదా దిగుమతి సంబంధించినటువంటి ఈ రవాణా సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి వారికి కొంత శుభకాలంగా గోచరిస్తూ ఉన్నది. అంతేకాకుండా సహోద్యోగుల నుండి వచ్చేటువంటి చిన్నపాటి విమర్శలను పట్టించుకోకండి. మీరు సాధించేటువంటి విజయాలే వారికి సమాధానం చెప్పేటువంటి విధంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు కోసం ఒక పెద్ద పెట్టుబడి, బంగారము లేదా ఒక స్థిరాస్తిని కొనేటువంటి ఆలోచనలో పడతారు. దాన్ని నిర్ణయించుకునేటువంటి విధానంలో సమావేశాలు కూడా చేసుకుంటారు ఈ కుటుంబంలో. ఇది వీరి మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలను కూడా కొంత మెరుగుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వీరికి చతుర్థ రాశి నందు, వీరి జన్మరాశి నుండి చతుర్థ రాశి నందు శుక్ర సంచారం కలుగుతోంది. కాబట్టి ఈ సుబుద్ధిర్ బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమహానం అంటే సుబుద్ధి, మంచి ఆలోచనలు కలుగుతాయి ఈ రాశి వారికి. బంధు సన్మానం, బంధువులందరిలో కూడా కీర్తింపబడతారు. బంధువులందరూ కూడా మెచ్చుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన సరళి అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా స్త్రీ సౌఖ్యం కూడా కలుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా సహకరిస్తారు ప్రతి విషయంలో కూడాను. సంభ్రమ, పుత్రమిత్ర కలత్రాది, విద్యాగోష్ఠి అంటే మంచి చదువుకున్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయము, వారితో కలిసి సంభాషించడము, విద్యా విషయమై అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలను సంభాషించడం అనేటువంటి మంచి కాలాన్ని కూడా గడుపుతారు. అంతేకాకుండా పుత్రమిత్ర కలత్రాది, పుత్రులతోనూ మిత్రులతోనూ తర్వాత ఈ యొక్క కుటుంబంతోనూ కూడాను విశేషంగా కాలం గడిపి మంచి ఆలోచన, అదేవిధంగా మంచి మనస్సుని, మంచి కుటుంబ వాతావరణాన్ని కూడా పొందే అవకాశం కుంభరాశి వారికి గోచరిస్తున్నది. ఈ రాశి వారు ప్రతినిత్యము కూడాను ఓం నమఃశివాయ అనేటువంటి మంత్రాన్ని గనక ప్రతిరోజు 108 సార్లు గనక మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా జపిస్తే పరమేశ్వరానుగ్రహంతో అన్ని విధముల శుభ ఫలితములే కలుగుతాయి.